వెల్కమ్ స్టూడెంట్స్. ఏపీ అండ్ టీఎస్ ఇంటర్ రిజల్ట్స్ 2024 అనౌన్స్ చేసిన వెంటనే స్టూడెంట్స్కి సప్లిమెంటరీ ఎగ్జామినేషన్ సంబంధించి నోటిఫికేషన్ అయితే ఇస్తారు. అడ్వాన్స్ సప్లిమెంటరీ ఎగ్జామినేషన్ అని కండక్ట్ చేయడం జరుగుతుంది. మరి ఈ అడ్వాన్స్ సప్లిమెంటరీ ఎగ్జామినేషన్లో సప్లీ ఎగ్జామ్స్ ఎవరికి ఉంటాయి, ఇంప్రూవ్మెంట్ ఎగ్జామ్స్ ఎవరికి ఉంటాయి, స్టార్ మార్క్ ఎవరికి వస్తుంది, 1 ఇయర్ గ్యాప్ ఎవరికి వస్తుంది, సప్లీ ఎగ్జామ్స్ రాస్తే సప్లీ ఎగ్జామ్స్ పేపర్సు ఇంప్రూవ్మెంట్ పేపర్సు రెండు సేమ్ ఉంటాయా లేదా, ఈ ఇద్దరికి కరెక్షన్స్ సేమ్ చేస్తారా లేదా, ఇలా చాలా డౌట్స్ కూడా ఉన్నాయి స్టూడెంట్స్కి. ఇవన్నీ కూడా మీకు క్లారిఫై చేస్తాను. వీడియో స్కిప్ చేయకుండా చూడండి, లైక్ చేసి తప్పకుండా షేర్ చేయండి. కంప్లీట్ గైడెన్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ అయితే ప్రెస్ చేయండి. టెలిగ్రామ్ వాట్సాప్ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను, జాయిన్ అవ్వండి. సో ఫస్ట్ మీరు ఏపీ స్టూడెంట్ అయినా సరే, టీఎస్ స్టూడెంట్స్ అయినా సరే, మీరు ఇప్పుడు ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ అయితే మీరు అన్ఎక్స్పెక్టెడ్గా ఏదో ఒక రీజన్ వల్ల, చాలా రీజన్స్ ఉంటాయి, సబ్జెక్ట్ ఫెయిల్ అవ్వడం అంటే చదవకపోవడం అని కాదు, సబ్జెక్ట్ కనుక ఏదో ఒకటి ఫెయిల్ అవుతే మీరు సప్లీ ఎగ్జామ్స్ రాయాల్సి ఉంటుంది. మరి సప్లీ ఎగ్జామ్స్ ఏం రాయాలి అంటే, ఇప్పుడు ఒక సబ్జెక్ట్ ఫెయిల్ అయ్యారనుకోండి, ఈ ఒక్క సబ్జెక్ట్ మాత్రమే సప్లీ రాయాలి. 2 ఫెయిల్ అవుతే 2 మాత్రమే మీరు రాయాల్సి ఉంటుంది సప్లిమెంటరీ ఎగ్జామ్. ఎవరైతే స్టూడెంట్స్ ఆల్ సబ్జెక్ట్స్ పాస్ అవుతారో మీరు ఇంప్రూవ్మెంట్ ఎగ్జామ్స్ రాసుకోవచ్చు. అంటే మీకు వచ్చిన మార్క్స్, సపోజ్ ఇప్పుడు ఒక సబ్జెక్ట్లో 60 మార్క్స్ వచ్చాయి, ఫస్ట్ ఇంప్రూవ్మెంట్ ఎగ్జామ్ రాసిన తర్వాత ఇందులో 70 మార్క్స్ వచ్చాయి అనుకోండి, డైరెక్ట్గా మీకు 70 మార్క్స్ ఇచ్చేస్తారు. ఇన్ కేస్ మీకు ఫస్ట్ 60 వచ్చాయి, ఇప్పుడు రాసిన టైంలో మీకు 15 వచ్చాయి అనుకోండి, ఈ 60 మార్క్స్ హైయెస్ట్ మార్క్స్ కాబట్టి బెస్ట్ ఆఫ్ 1 ఏది ఉంటే అది ఇచ్చి మీకు మార్క్స్ ఇచ్చి మెమో ఇస్తారు. మరి ఇక్కడ మేము సబ్జెక్టు ఫెయిల్ అయ్యాం కదా, ఫెయిల్ అయిన స్టూడెంట్ ఇంప్రూవ్మెంట్ రాయొచ్చా ఏదైనా ఒక సబ్జెక్ట్ అంటే, ఒక సబ్జెక్టు ఫెయిల్ అయ్యాం, ఇంకో సబ్జెక్ట్లో మార్క్స్ తక్కువ వచ్చాయి, ఇప్పుడు ఇది సప్లీ ఎగ్జామ్స్ రాసి ఇది ఇంప్రూవ్మెంట్ రాయొచ్చా అంటే నో, ఇలా ఛాన్స్ ఇవ్వరు. సబ్జెక్ట్ ఫెయిల్ అయిన స్టూడెంట్కు ఎన్ని సబ్జెక్ట్స్ ఫెయిల్ అవుతారో అన్ని మాత్రమే రాసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది, ఇంప్రూవ్మెంట్ ఛాన్స్ ఉండదు. పాస్ అయిన స్టూడెంట్స్ మాత్రం ఇంప్రూవ్మెంట్ సబ్జెక్ట్స్ మీ ఇష్టం, మీరు ఎన్నైనా రాసుకోవచ్చు, ఎన్ని సబ్జెక్టులు ఇంక్రీజ్ చేసుకోవాలనుకున్నా. ఇంకా సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ విషయానికి వస్తే స్టార్ మార్క్స్ ఇంకా బ్యాలెన్స్ ఉంది. స్టార్ మార్క్ కూడా చెప్తాను, ఫస్ట్ ఇయర్ స్టూడెంట్ కూడా అందరు వినాల్సిందే స్టార్ మార్క్స్ గురించి. సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ మీరు కూడా సబ్జెక్ట్ ఫెయిల్ అవుతే ఓన్లీ ఫెయిల్ అయిన సబ్జెక్ట్స్ మాత్రమే 1 or 2 ఎన్ని అయితే అని సప్లిమెంటరీ ఎగ్జామ్స్ రాయాల్సి ఉంటుంది. ఇక్కడ ఆల్ పాస్ అయిన స్టూడెంట్స్ మీరు అయితే ఉంటారో సెకండ్ ఇయర్లో ఇంప్రూవ్మెంట్ ఎగ్జామ్ అనేది నార్మల్ ఇంప్రూవ్మెంట్ ఎగ్జామ్ అయితే ఉండదు, కండిషన్స్ అప్లై ఉంటాయి. ఏంటి అంటే, ఇక్కడ మీరు ఫస్ట్ ఇయర్లో లాగా బెస్ట్ ఆఫ్ 1 తీసుకోవడమో, ఏ సబ్జెక్ట్ కావాలంటే ఆ సబ్జెక్ట్ ఉండదు. ఇన్ కేస్ సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ మీరు ఆల్ పాస్ అయిన తర్వాత మీ టోటల్ మార్క్స్ తక్కువ వస్తున్నాయి అనుకుంటే, మీరు ఇంప్రూవ్మెంట్ ఎగ్జామ్ రాయాలంటే టోటల్గా సెకండ్ ఇయర్లో ఉన్న అన్ని సబ్జెక్టు మళ్ళీ క్యాన్సిల్ చేసేసుకొని ఫ్రెష్గా మళ్ళీ అప్లై చేసి, అంటే ఇంకా కంప్లీట్గా మళ్ళీ రెగ్యులర్ ఎగ్జామ్స్ ఎలా అయితే రాస్తున్నారో మళ్ళీ అన్ని సబ్జెక్ట్స్ రాయాలి. అన్ని సబ్జెక్ట్స్ రాసినప్పుడు ఇక్కడ బెస్ట్ ఆఫ్ 1 తీసుకోరు, ఆల్రెడీ ఇప్పుడు రెగ్యులర్గా రాసిన మార్క్స్ అన్ని క్యాన్సిల్ చేస్తారు. కాబట్టి ఇప్పుడు ఇంప్రూవ్మెంట్ కోసం మీరు అప్లై చేస్తే కనుక అప్లై చేసిన సబ్జెక్ట్స్లలో ఎన్ని మార్క్స్ వస్తాయో ఆ మార్క్సే ఇస్తారు. ఇన్ కేస్ అన్ఎక్స్పెక్టెడ్గా ఏదైనా ఒక సబ్జెక్ట్ ఇక్కడ ఫెయిల్ అయ్యారనుకోండి, ఇప్పుడు అంటే మీ ఇంకా ఫెయిల్ అన్నట్టే, మీరు ఫస్ట్ టైం పాస్ అయ్యారు కదా అని మళ్ళీ పాస్ అయ్యేవారు, మీకు ఫెయిల్ అనే చేస్తారు. కాబట్టి ఎవరైనా స్టూడెంట్స్ సెకండ్ ఇయర్ సంబంధించి ఇంప్రూవ్మెంట్ రాయాలి అనే డిసిషన్ తీసుకోవాలనుకుంటే చాలా జాగ్రత్తగా ఆలోచించుకొని అన్ని సబ్జెక్ట్స్ మళ్ళీ క్యాన్సిల్ చేసి రాస్తే మార్క్స్ వస్తాయా లేవా, అన్ఎక్స్పెక్టెడ్ సిచ్యువేషన్ ఏమైనా వస్తే మళ్ళీ ఫెయిల్ అవుతే ఎలా, ఇవన్నీ ఆలోచించుకోండి. ఇంకా వెరీ వెరీ ఇంపార్టెంట్ స్టూడెంట్స్ అందరికీ క్లారిఫికేషన్ ఒకటి, స్టార్ మార్క్ విషయానికి వస్తే మీరు ఎవరైనా సరే ఇంప్రూవ్మెంట్ ఎగ్జామ్ రాసినా సప్లిమెంటరీ ఎగ్జామ్ రాసినా సరే మీ సబ్జెక్టు వైజ్గా స్టార్ మార్క్ అనేది కంపల్సరీగా ఉంటుంది. కానీ మెమోలో స్పెషల్గా ఒక స్టార్ మార్క్ ఇచ్చి ఈ స్టూడెంట్ ఇంప్రూవ్మెంట్ రాసి వచ్చారు, ఈ స్టూడెంట్ సప్లిమెంటరీ రాసి వచ్చారని ఇవ్వడం మాత్రం ఏముండదు. అలాగే సబ్జెక్టు పక్కన మీకు స్టార్ మార్క్ ఉన్నప్పటికీ మీకు ఈ మెమో వల్ల ఎటువంటి ఎఫెక్ట్ ఉండదు. స్టూడెంట్కి ఓవరాల్గా ఎన్ని మార్క్స్ వచ్చాయి కౌంట్ అనేది చూస్తారు తప్ప ఇండివిజువల్గా స్టార్ మార్క్ ఉందా లేదా, సప్లీ రాసి వచ్చాడా, ఇంప్రూవ్మెంట్ రాసి వచ్చారనేది ఎవరు పట్టించుకోరు. ఇంకా మెయిన్ ఇంపార్టెంట్, మరి పేపర్స్ విషయానికి వస్తే సప్లిమెంటరీ పేపర్సు ఇంప్రూవ్మెంట్ పేపర్సు సేమేనా అంటే ఎస్, బోత్ పేపర్స్ ఆర్ సేమ్. మీరు సప్లీ రాస్తున్న స్టూడెంట్ అయినా ఇంప్రూవ్మెంట్ రాస్తున్న స్టూడెంట్స్కైనా సేమ్ క్వశ్చన్ పేపర్ ఉంటుంది, పేపర్ కరెక్షన్ కూడా సేమ్ చేస్తారు, అందులో ఎటువంటి డిఫరెన్స్ ఉండదు, ఈక్వల్గానే చేస్తారు, ఈక్వల్గానే క్వశ్చన్ పేపర్స్ ఇస్తారు. నెక్స్ట్ ఇంకా మీరు సెకండ్ ఇయర్ స్టూడెంట్ కనుక సప్లీ ఎగ్జామ్స్ ఇప్పుడు రాసిన తర్వాత కూడా ఒకవేళ ఫెయిల్ అయ్యారనుకోండి ఏదైనా ఒక సబ్జెక్ట్లో, మీకు 1 ఇయర్ గ్యాప్ వస్తుంది. నెక్స్ట్ ఇయర్ మీరు ఎగ్జామ్ రాసే టైంలో ప్రైవేట్గా మళ్ళీ ఎగ్జామ్స్ రాయాల్సి ఉంటుంది. సో ఇవి
క్లారిఫికేషన్స్ అన్నీ అందరికీ అర్థమయ్యాయి అనుకుంటాను. ఇంకా ఇవి కాకుండా ఏమైనా ఉంటే కామెంట్లో మెన్షన్ చేయండి. వాటికి సంబంధించి ఒక డీటెయిల్ వీడియోలో మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థ్యాంక్ యూ.